ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మస్తు నచ్చుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే సేమ్ నాన్ వెజ్ లాగే ఉండే మిల్ మేకర్ బిర్యానీ టేస్ట్ కూడా సేమ్ అదే పద్ధతిలో వస్తుంది అండి. అంటే వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి నాన్ వెజ్ తినే టేస్ట్ రావాలి అంటే మిల్ మేకర్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. సేమ్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ అలా వస్తుంది అండి. అందు గురించి మీకోసం నేను ఈరోజు ప్రత్యేకించి మిల్ మేకర్ బిర్యానీ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ మధ్యలో నేను కంపల్సరీ అన్ని రెసిపీస్ షూట్ చేయాలి అనేసి వీడియోలు తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను వీడియోలు కంటిన్యూస్గా పెట్టడం రెసిపీస్. ముందుగా ఉల్లిపాయ, తర్వాత టమాటాలు వచ్చేసి ఇలా పచ్చగా దంచుకోవాలి అండి. మీరు మిక్సీలో కూడా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో కంటే రోట్లో దంచుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది. అందు గురించి నేను ప్రత్యేకించి ఇలా రోట్లో దంచుతున్నాను. మా పిల్లలు ఇద్దరు ఖాళీగా ఉన్నారు, అందుకే వాళ్ళే దంచారు ఫ్రెండ్స్. నేను దంచమనేసి ఏమీ చెప్పలేదు అన్నట్టు. ఇలా కొన్ని విషయాలలో మా ఇద్దరు పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వర్షిత్ హెల్ప్ చేస్తాడండి. ఇంకా బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం రైస్ కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి అండి. ఇవి వచ్చేసి బాస్మతి రైస్ ఫ్రెండ్స్, కోహినూరు బాస్మతి రైస్ నేను డీమార్ట్లో తీసుకున్నాను. వీటిని వచ్చేసి ఇప్పుడు నేను 2 గ్లాసులు తీసుకుందాము అనేసి అనుకున్నాను. కాకపోతే నాకు 2 గ్లాసులకు కొంచెం తగ్గింది అండి. ఏమంటారు, ఒక పావు వంతు తగ్గింది అనుకోండి. ఇలా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వీటిని ఒకసారి బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టుకోవాలి. మీకు ఎంత టైం ఉంటుందో దాన్ని బట్టి నానబెట్టుకోండి. నేను హాఫ్ అన్ అవర్ నానబెడుతున్నాను అండి. అంతలోపు ఇంకా నేను బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీ చేసుకున్నాను. బియ్యం నానేంతలోపు బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద వచ్చేసి వాటర్ పోసుకోవాలి ఒక గిన్నెలో. అందులో బగారా సామాన్ మొత్తం వేసుకోవాలి అండి. బిర్యానీ పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తర్వాత అనస పువ్వు, మరాఠీ మొగ్గ, కసూరి మేతి ఇవన్నీ వేసుకోవాలి అండి. మీకు ఏమేమి వేసుకోవాలో కరెక్ట్గా తెలియలేదంటే ఇందులో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇంకా ఇదే గిన్నెలో వాటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి అండి. దీనివల్ల మనకు రైస్ వచ్చేసి పల్క్గా అవుతుంది అండి. అందు గురించి కొంచెం నూనె కానీ, కొంచెం నెయ్యి కానీ, కొంచెం బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. ముఖ్యంగా అయితే నేనైతే నూనె వేస్తాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అండి. సాల్ట్ మనం ఇలా వాటర్లో వేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. అలా ఒక సైడ్ మనం వాటర్ మరిగించుకోవాలి, ఇంకో సైడ్ మిల్ మేకర్ కావాల్సిన రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కడాయి పెట్టి ఇప్పుడు ఇందులో కూడా నేను ఆయిల్ వేసానండి. ఆయిల్ కూడా మనకు ఎక్కువగా పట్టదు ఫ్రెండ్స్, చాలా తక్కువగా పడుతుంది. ఇందులో హోల్ బిర్యానీ సామాన్ వేసుకోవాలి అండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్, అది ఫస్ట్ వేసుకోవాలి. రోట్లో దంచుకోండి ఫ్రెండ్స్, మీకు ఓపిక ఉంటే మాత్రం టేస్ట్ సూపర్గా వస్తుంది. మనం హోటల్లో తింటాం కదా ఆ బిర్యానీ టేస్ట్ మనకు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి అండి. ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత ఇది నేను కొంతమంది అడిగారు అన్నట్టున్నాను, అక్క నాన్ వెజ్ తినని వాళ్ళకు వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం బిర్యానీస్ ఏం స్పెషల్ ఉంటాయి అనేసి కొంతమంది నన్ను కమెంట్స్లో అడిగారు. వాళ్ళ కోసం ప్రత్యేకించి మరి ఈ రెసిపీ నేను షూట్ చేశానండి. ఇదే కాదు ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్క వెజిటేబుల్తోని బిర్యానీ అనేది చేసుకోవచ్చు. మీకు ముందు వ్లాగులలో, రెసిపీలలో నేను షేర్ చేస్తూ ఉంటాను కంపల్సరీ. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి అండి. ఇది రోట్లో దంచాను కదా టమాటాలు వచ్చేసి, అందుకే కొంచెం కలర్ వచ్చేసి చేంజ్ అయిపోయింది. కాకపోతే ఇవి మగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్ కలర్కి వస్తాయి అండి, ఓకేనా. కాకపోతే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్ పద్ధతిలోనే ఫ్రై చేస్తే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా అదే పద్ధతిలో ఉంటుంది అండి. ఇంకా కర్రీ వండుకునేటప్పుడు కొంచెం మనం చిన్న చిట్కాలు పాటిస్తే కర్రీ టేస్ట్ మనం హోటల్లో బిర్యానీ చేసినట్టు వస్తుంది అండి, అంతే. చూసారా, మనకు ఉల్లిపాయ పేస్టు ఇంకా టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోండి. ఇందులో ఇంకా మనం కారపొడి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నా పర్లేదు అండి.
మీరు ఆయిల్కి బదులు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు అండి మిల్ మేకర్లో. అంటే టేస్ట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు అలా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను అన్నంలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అంటే వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో ఇంకో సైడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది అండి బిర్యానీకి. మనకు రెస్టారెంట్లలో అలాగే వేస్తారు అనేసి నాకు తెలిసింది. అందు గురించి అప్పటి నుంచి నేను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి అండి. పసుపు ఇలా తగినంత వేసి బాగా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకొని అన్నీ మగ్గించుకోవాలి మనం. ఇలా మగ్గిన తర్వాత కారపొడి వేసుకోవాలి. కారపొడి వచ్చేసి నేను స్పైసీగా తింటాం కాబట్టి మేము ఇంట్లో కొంచెం ఎక్కువ వేసాను, 2 స్పూన్లు వేసాను. తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత తగినంత ఉప్పు అండి. ఉప్పు మాత్రం చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో వేస్తాం కదా అండి, అందు గురించి. తర్వాత నేను జీలకర్ర పొడి, ఇంకా వెజ్ బిర్యానీ మసాలాది ఉంటుంది కదా అండి పొడి, అది కూడా వేసుకోవచ్చు. మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే లేదు. నేను జీలకర్ర పొడి ఇంకా జీలకర్ర ధనియాల పొడి 2 కలిపిన పేస్ట్ పౌడర్ అనేది వేశాను అండి ఇందులో టేస్ట్ రావడానికి. ఇంకా చాలామంది మసాలాలు కూడా అడుగుతున్నారు నన్ను, ఆ మసాలాలు కూడా మీకు త్వరలోనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఇందులో నేను మిల్ మేకర్ యాడ్ చేశానండి. దీన్నే సోయా చిక్కుడు అని కూడా అంటారు కొన్ని ప్లేసులలో. మిల్ మేకర్ వచ్చేసి నేను చూసారా డైరెక్ట్ వేశాను ఫ్రెండ్స్. వీటిని నేను వేడి నీళ్ళల్లో నానబెట్టి పిసికి వేస్తారు కదా, అలా వేయలేదు అన్నట్టు. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేంతలోపు మనకు రైస్ కూడా నానింది. రైస్ చూసారా ఇలా మంచిగా నానాలి అండి. ఇంకా మనకు ఇంకో సైడు వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇలా మరిగేటప్పుడే మనం నానబెట్టిన రైస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ను ఎందుకు నానబెడతారు అంటే పొడవుగా మనకు పలుకుగా రావడానికి రైస్ వచ్చేసి నానబెడతారన్నట్టు. మంచిగా సాగుతుందండి రైస్ నానబెడితే మాత్రం. మీరు డైరెక్ట్ చేశారనుకోండి కరెక్ట్గా రాదు. ఇంకా కొంతమంది నార్మల్ రైస్తో కూడా అడుగుతున్నారు కదా, వాళ్ళకు కూడా త్వరలోనే చూపిస్తాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు అనేది వేసుకోవాలి అండి. కొంతమంది అడిగారు పెరుగుకి బదులు ఏం వేసుకోవాలి అక్క అనేసి అడిగారు కదా ఫ్రెండ్స్. పెరుగు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి అంటే జీడిపప్పు గసగసాలు ఉంటాయి కదా అండి, అవి పేస్ట్ లాగా చేసి వేసుకోండి ఫ్రెండ్స్. పెరుగుకి బదులుగా వేసుకోవాలంటే అలా వేసుకోండి. మీకు కావాలంటే నేను మళ్ళీ చేసి చూపిస్తాను పెరుగుకి బదులు ఏం వేసుకోవాలి అనేసి. నన్ను ఒకరు కమెంట్స్లో చాలా రోజుల నుంచి అడిగారండి పాపం, కానీ నాకు వీలు కావట్లేదు చూపించడానికి. నేను మళ్ళీ చూపిస్తాను. నేను చెప్పినది ట్రై చేయండి. పెరుగుకి బదులు జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసుకోండి పెరుగు తినని వాళ్ళైతే. ఇంకో సైడు రైస్ కూడా ఉడుకుతుంది అండి. ఒక సైడ్ ఏమో కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకో సైడు రైస్ని కూడా ఉడికించుకోవాలి. మీకు ఇలా ఈజీగా కాదు అనుకునే వాళ్ళు రైస్ ఉడికించి ముందే రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా తొందర ఆగమాగం అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం, ఎందుకంటే కొంతమందికి కరెక్ట్గా తెలియదు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను పెరుగు వేసి మూత పెట్టాను కదా, అందులోకి వెళ్ళి వచ్చే వాటర్తోనే మిల్ మేకర్ను నేను ఉడికించుకున్నాను. వాటర్ అనేవి అస్సలు వేయలేదు అండి. ఎందు గురించి అంటే మనకు మిల్ మేకర్ మెత్తగా అయిపోయి అంత ముద్దలాగా అవుతాయి అండి, అప్పుడు కరెక్ట్గా మనకు బిర్యానీ అనేది రాదు ఫ్రెండ్స్. అందు గురించి ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీరు. నానబెట్టద్దు, వాటర్లో వచ్చేసి డైరెక్ట్ వేసుకోండి మిల్ మేకర్ను. ఇది చిన్న మిల్ మేకర్ అండి, మరీ పెద్దది కాదు. ఇప్పుడు మనం ఉడికించిన రైస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. రైస్ వచ్చేసి 80% కానీ 70% కానీ ఉడికించుకోండి. అప్పుడే మనకు పొడవుగా మంచి పల్కుగా వస్తాయి. లాస్ట్ 90% ఉడికించుకొని మొత్తం ఉడికించుకున్నారనుకోండి బాస్మతి రైస్ మనకు మెత్తగా అయిపోతుంది. రెస్టారెంట్లో చేసుకున్నట్టు అస్సలు రాదు అండి. ఇలా ఒక సైడు మనకు కర్రీ ప్రిపేర్ చేసుకుంటా ఉండగానే ఇంకో సైడు రైస్ ఉడికించుకుంటున్నాం కదా, దాన్ని తీసుకుంటూ ఇందులో వేసుకోవాలి అండి. ఇలా కొంచెం నీళ్ళతో ఉన్నప్పుడే వేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఇందులో వచ్చే వాటర్తోని రైస్ అనేది మనకు కరెక్ట్గా ఉమ్మగిలినట్టు పల్కుగా వస్తుంది అండి. ఇలా మొత్తం వేసుకుంటారు కదా రైస్. కింద అడుగున వచ్చేసి మిల్ మేకరు. మీకు మిల్ మేకర్ కర్రీ ఎక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ అవుతుంది అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు దీనిపైన కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. కలర్ఫుల్గా కనిపించాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఫుడ్ కలర్ కానీ లేకుంటే సాఫ్రాన్ కానీ పసుపు కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఈరోజు వచ్చేసి. ఇలా పైన వేసుకొని మనం మూత పెట్టుకోవాలి అండి. మూత కానీ లేకుంటే గిన్నె కానీ పెట్టుకొని పిండి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ మూత పెట్టుకున్నా సరిపోతుంది అండి. ఈ రైస్కి మాత్రం ఎక్కువ చేయట్లేదు కదా, అందు గురించి 15 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి అండి. పూర్తి సిమ్లో పెట్టుకోవాలి.
మీరు కింద మాడిపోతుంది అనుకునే వాళ్ళు పెంచి ఉంటుంది కదండి, చపాతీ పెంచు పైన ఈ గిన్నె పెట్టుకోవచ్చు. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి చెక్ చేశానండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో. రైస్ వచ్చేసి నాన్ వెజ్ తినని వాళ్ళు, ఇలా మిల్ మేకర్ ఇష్టపడే వాళ్ళు మిల్ మేకర్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా సూపర్ అంటే సూపర్గా వస్తుంది. నాకైతే బిర్యానీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే నేను పక్కా కొలతలతో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను, చేస్తాను కాబట్టి మంచిగా వస్తుంది అండి. దీన్ని మనం డైరెక్ట్ తినొచ్చు, దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఏదైనా పచ్చడితో కూడా తినొచ్చు అండి, ఇంకా పెరుగుతో తినొచ్చు. అలాగే ఇంకా మీరు ముందుగా ప్రిపేర్ చేశారు కదా మిల్ మేకర్ కర్రీ, ఆ కర్రీ కూడా పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇదే అండి మిల్ మేకర్ బిర్యానీ. మనం ఎప్పుడూ కూడా ఇలాంటి రెసిపీస్తో నేను కలుస్తూ ఉంటాను మీకు కంపల్సరీ. అలాగే వర్షిత్తో కూడా నేను కొన్ని రెసిపీస్ చేపిద్దాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్